అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఓడిపోయిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాలి అంటే ఎయిదర్ శవమన్నా దొరికితే వస్తున్నాడు. లేదు అనంటే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా జైలుకి వెళ్తే పరామర్శించడానికైనా వస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాప్తాడు నియోజకవర్గంకి సంబంధించి ఒక శవం దొరకటంతోటి హుటాహుటిన ఆ శవం తాలూకా బంధువుల్ని అందరినీ పరామర్శించడానికి నియోజకవర్గానికి వచ్చారు. వచ్చి లేనిపోని అవాకులు చెవాకులు అన్నీ పేలారన్నమాట. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఐపీసీ అనేది నడిచిందా? లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజ్యం నడిచిందా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ అన్ని ఆలోచించిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 151 సీట్లని 11కి తీసుకొచ్చారు. ఏ విధంగా అరాచకాలు బెటరేగిపోయినాయి, ఏ విధంగా పోలీస్ ఆఫీసర్లందరినీ వారి విధులని సక్రమంగా చేయకుండా భయభ్రాంతులకు గురి చేసి ఏ విధంగా మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని అనేది ప్రజానికం మొత్తానికి తెలుసు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని విశాఖ ఎయిర్పోర్ట్ లో మీరు ఆపిన ఉదంతం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? లేదు అంటే గత 5 సంవత్సరాల్లో మీ ఎంపీగా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం శాసన సభ ఉపాపతిగా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు ఏ విధంగా ముసుగేసి అందరూ పోలీసుల్ని కావచ్చు, బయట వ్యక్తులను కావచ్చు తీసుకొచ్చి అతన్ని కస్టోడియల్ టార్చర్ ని గురి చేశారనేది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? లేదు అనంటే మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చిత్రహింసలు చేసి అతన్ని చొక్కా లేకుండా నడి వీధుల్లో నుంచోబెట్టి అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి అతను పిచ్చివాడు అనని ఒక ముద్ర వేసి అతని చావుకి కారణమైన సంఘటనని ప్రజలందరూ మర్చిపోయారని అనుకుంటున్నారా? లేదు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రయ్య గారిని గుంటూరు నగరం దగ్గర ఏ విధంగా అయితే మీరు వైఎస్ఆర్‌సీపీకి జై కొట్టలేదు అని చెప్పి తనని హత్య చేసి చంపారు అనేది తెలియదు అనుకుంటున్నారా? ఇటువంటి విష సంస్కృతి తెలుగుదేశం పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కావచ్చు, కేడర్లో కావచ్చు లేదు. మేమందరం ఒక క్రమశిక్షణతోటి మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వారు చూపించిన బాటల్లో చాలా సౌమ్యంగా వెళ్లే నాయకులం. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గం విషయానికే వస్తే పరిటాల సునీతమ్మ గారు నాయకులు ఎవరో కూడా మీరు ఆందోళన లాంటివి కానీ ఏమి చెయ్యొద్దు, పర్యటన జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా జరిగేటట్లుగా చూడండి అని చెప్పి ఎటువంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కానీ చేసినా కూడా ఎవరు కూడా ఆ ట్రాప్ లో పడద్దు అని చెప్పి ఒక సందేశం కార్యకర్తలందరికీ పంపారు. ఈ విధంగా ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే గత 5 సంవత్సరాల్లో చేశారా? చేయలేదు కదా. ఈ విధంగా ముందస్తుగానే చెప్పి అందరూ ఎంతో సౌమ్యంగా ఉంటే నిన్న మీరు అక్కడికి వచ్చి రెచ్చగొట్టే ధోరణిలో మీ ఇష్టానుసారం మాట్లాడి దాంతో పాటుగా అక్కడ ఉన్న గ్రూపులన్నిటిలో కూడా ఎక్కువ మంది జనాలను పోగేసుకొని రండి అని చెప్పి మెసేజ్లు ఏ విధంగా సర్క్యులేట్ చేసుకున్నారు, ఏ విధంగా మీరు కారులో వస్తే ఎంత అమౌంట్ ఇస్తామని అన్నారు, ఒక్కొక్క తరలి వచ్చిన ప్రజలందరికీ ఎంతెంత అమౌంట్లు ఇచ్చారు అనేది ఎవరికి తెలియదని అనుకుంటున్నారా? అందరికీ అన్ని తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు 2019 వరకు చేసిన 2014 నుంచి 2019 వరకు చేసిన చేష్టలు, పెట్టిన ముద్దులు, ఆ తర్వాత మీరు ప్రజలకి చూపించిన నరకాలు ఇవన్నీ ఎవరు మర్చిపోలేదండి. సో ఇప్పుడు మీరు వేసే డ్రామాలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో కానీ ఏమీ లేరు. ఇప్పుడు నిన్న రాప్తాడు నియోజకవర్గం విషయానికే వస్తే పోలీసుల నిర్లక్ష్యము, పోలీసులకు బందోబస్తు కరెక్ట్ గా లేదు అని అంటున్నారు. మీకు నిన్న 1100 మంది పోలీసుల్ని బందోబస్తుగా పెట్టారు. 250 మంది కానిస్టేబుల్ని అక్కడ హెలిప్యాడ్ దగ్గరే
బందోబస్తుగా పెట్టారు. మీ కార్యకర్తల అత్యుత్సాహం వల్ల వారు అందరినీ కావాలని తోపులాటగా హెలికాప్టర్ దగ్గరికి తీసుకొచ్చి అప్పటికప్పుడు మీరు రూట్ మ్యాప్ చేంజ్ చేశాము, నేను రోడ్లో వెళ్తాను, హెలికాప్టర్ బాలేదని ఇది ఒక కొత్త డ్రామా వేసి దాన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వైపు లేదు అని అంటే పోలీసులు వైఫల్యం అని చెప్పి ఇట్లా చెప్పడం అనేది ఒక హాస్యాస్పదం. గత 5 సంవత్సరాలుగా మీరు పోలీసు వారికి ఎటువంటి అధికారాలు ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళని చూసుకున్నారు, ఏ విధంగా వాళ్ళని వాడుకున్నారు అని అనేది యావత్ ప్రపంచానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలుసండి. గత 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది పోలీస్ ఆఫీసర్లని బెదిరించారు అని అనేది కూడా అందరికీ తెలుసు. అయినా మీకు ఇదేం ఫ్యాంటసీ అండి, పోలీసుల్ని బట్టలెక్కదీస్తాము అని అంటాం. ఎందుకు మీకు ఈ విధమైన మానసికంగా ఇబ్బందిగా ఏమన్నా ఉందా అని అనేది బయట ఎక్కడైనా చూయించుకుంటే బెటర్. మీ మానసిక స్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకు అని అంటే మీరు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన బాధ్యతాయుతంగా ఉండాల్సిన ఒక నేత బయటకు వచ్చి పోలీసులు బట్టలెక్కదీస్తాము, బట్టలు లేకుండా చూస్తాము, ఇవన్నీ ఏం మాటలండి? అంటే మీ నాయకులు అందరూ ఎవరు గత ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ కావచ్చు, లేదు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ అనంత బాబు కావచ్చు, వీళ్ళందరినీ బట్టలు లేకుండా చూసి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా బట్టలు లేకుండా చూస్తే ఏ విధంగా ఉంటుందో అని ఒక ఆలోచన కలిగిందా మీకు? దయచేసి ఇలాంటివి మాట్లాడకండి. మీరు ఒక బాధ్యతతో వ్యవహరిస్తే అందరికీ మంచిది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు లాంటివి చేయొద్దు. ఈ రోజు ఆ పోలీసులు లేకుండా మీరు కనీసం గడప కూడా బయటికి దాటలేని పరిస్థితి. సో పోలీసు వారిని గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి. మీరు ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఒక నేత, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకెప్పుడు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.